ఎందరో గురువులు అందరికీ వందనాలు అండి. మరి ఎన్నో పీఠాలు ఉన్నాయి మన దేశంలో, గురువులు ఉన్నారు. మరి అటువంటి గురువులలోకెల్లా చాలా నాకు బాగా ఇష్టమైన గురువు గణపతి సచ్చిదానందం గారు. అయితే వీరు దత్తపీఠానికి అధిపతి. వీరిని చాలా ప్రేమతో అప్పాజీ అని పిలుస్తూ ఉంటారు. అయితే వీరు కన్నడంలో ఉన్నప్పటికీ, మైసూర్లో ఉన్నప్పటికీ వీరి ఆశ్రమము, వీరు తెలుగులో కూడా మంచిగా ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కదా. ఎంత చిన్న పిల్లలకి అర్థమయ్యే విధంగా కథల రూపంలో చెప్తారండి. అయితే ఈ దత్తపీఠం అంటే నాకు ఎందుకు ఇష్టము అంటే, ఎటువంటి కాంట్రవర్సీలోకి వెళ్ళకుండా కేవలం ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉంటారు వీరు. అది నాకు చాలా నచ్చుతుందన్నమాట. ఏది విధమైన వైషమ్యాలు అనే వాటికి జోలికి రాకుండా ఎక్కడ కూడా తను కేవలం ఆధ్యాత్మికంగానే అటువంటి సమావేశాలు మాత్రము హాజరవుతూ ఉంటారు. తర్వాత ఎటువంటి ప్రచారాలు అనేవి జరగవు ఎప్పుడు కూడా. ఎక్కడో ఏదో ఊరికి వెళ్తూ ఉంటారు, అక్కడ వారు బోధనలు చేస్తూ ఉంటారు. అయితే ఎన్నో చేస్తుంటారు. అసామాన్యమైన రీతిలో వీరు ధర్మ ప్రచారం చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా వీటిని ప్రచారం చేసుకోరు, మేము ఇలా చేస్తున్నాము అని. అది చాలా గొప్ప విషయం. అయితే వీరు HGS అని సంపూర్ణ భగవద్గీత పారాయణని నేర్పిస్తూ ఉంటారు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో. HGS ఫౌండేషన్ అని పెట్టి, అయితే దాంట్లో ఎంతోమంది పిల్లలకు పరీక్షలు పెట్టడము, బహుమతులు ఇవ్వడము, చక్కగా వాళ్ళ టాలెంట్ను బయటకు తీసుకురావాలి, ఇంకా చాలామంది నేర్చుకోవాలి భగవద్గీత అని. అయితే ఒక మహాద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు వీళ్ళు. ఎక్కడ అంటే అమెరికాలో, టెక్సాస్లో, డల్లాస్ దగ్గర టెక్సాస్లో. అయితే ఏం చేసిందంటే 10,000 మందితోని ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని జరిపించారు. అందులో 2,600 మంది వీరి దగ్గర నేర్చుకొని చూడకుండా కంఠస్థం చేసి పారాయణం చేసిన వాళ్ళు. అవన్నీ కూడా వీరు నేర్పించినాయి అన్నమాట. అంటే ఈ ఫౌండేషన్ నుంచి నేర్చుకున్నారు. చాలామంది పిల్లలకు ఈ విధంగా నేర్పడం జరుగుతూ ఉన్నదండి. అయితే ఇటువంటి మంచి విషయాలు చాలా కొద్ది మంది మాత్రమే బయటకు తీసుకొస్తారు. వట్టి చిన్న చిన్న విషయాలు ఏవేవో వింటూ ఉంటాం మనము, అక్కర్లేని. కానీ మన ధర్మానికి సంబంధించినవి, మన దేశం గొప్పతనాన్ని చాటేవి ఇలాంటి ఏవి కూడా ఎక్కువ ప్రచారానికి నోచుకోవు. ఈ స్వామీజీయే అట్లా ప్రచారాలు చేయించుకోరు ముందు. అట్లాంటిది ఇంకా ఇంత మంచి విషయం, ఇంత గొప్ప విషయాన్ని మనం నలుగురికి చెప్పడం వల్లనే కదా ఇంకా నలుగురు భగవద్గీత నేర్చుకోవడానికి. అంటే అక్కడ 140 దేశాల నుండి కూడా వచ్చిండ్రు భగవద్గీత నేర్చుకునే వాళ్ళు. భారతీయులే కాదండి, విదేశీయులు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది విదేశీయులు వాళ్ళు ఆత్మశాంతిని పొందడం కోసం డబ్బు అన్నీ సంపాదించుకున్నామండి, మాకు మనశ్శాంతి లేదు అని చెప్పేసి భారతదేశానికి వచ్చిపోతూ ఉంటారు. మన పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇది దేవభూమి కాబట్టి ఇక్కడ ప్రశాంతత దొరుకుతుంది, వాళ్ళ కోరుకున్న వాటికి జవాబులు దొరుకుతాయి. ఏ సైన్సు ఇవ్వలేని సమాధానాలు మన శాస్త్రాలు ఇవ్వగలుగుతాయి అన్నమాట. అందుకని ఇక్కడికి వస్తారు. అయితే అటువంటి గొప్ప విషయము 10,000 మందితోని భగవద్గీత పారాయణం అంటే, మన భగవద్గీతాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ ఉన్నారు గురువు గారు. మరి ఇంత మంచి విషయాన్ని మనం కూడా వ్యాప్తం చేయాలి కదండి, నలుగురికి తెలియజేయాలి కదా. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు, విదేశాలలో నేర్చుకుంటున్నారు, కానీ మన పిల్లలు భగవద్గీత నేర్చుకోవట్లేదు. అది మనం కూడా తెలుసుకొని మనం ఇక్కడ మన కాలనీలో, మన కుటుంబంలో మనం కూడా దీన్ని కాస్త శ్రద్ధ పెట్టి చదివడము, నేర్పియడము ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టే దీన్ని ప్రచారం చేయాలి ఇటువంటి విషయాలను.
పనికిరాని చెత్త వీడియోలను ఎన్నో లక్షల మంది చూస్తారు, వ్యూస్ వస్తాయి. కానీ ఇటువంటి విషయాలు పెడితే ఓ అనుకొని పక్కకి వెళ్ళిపోతారు. కానీ మనము మంచి విషయాలను లైక్ చేసినప్పుడే మనలో మంచితనం ఉన్నట్టు. చెడును కలిగించే విషయాలను మనం లైక్ చేస్తున్నామంటే మనం చెడ్డవాళ్ళము, చెడును ప్రోత్సహిస్తున్నామని అర్థం. అది కూడా మనం తెలుసుకోవాలి. భగవద్గీత చదివితే తెలుస్తాయి ఇవన్నీ. కానీ భగవద్గీత చదవట్లేదు కాబట్టి అందరూ కూడా ఇప్పుడైనా చదువుకోవాలి. ఏ వయసు వాళ్ళైనా ఇప్పుడు కూడా ప్రారంభించవచ్చు. ఎప్పుడో చదువుకోవాలని లేదు. భగవద్గీతను అర్జునుడికి భారత యుద్ధంలో బోధించిండు. చిన్న ఉన్నప్పుడు ఏం బోధించలేదు కదా. కాబట్టి ఇన్ని రోజులు చదువుకోకపోయినా మీ పిల్లలకు చదివిపిస్తూ మీరు కూడా చదువుకోవచ్చు, తప్పేం లేదు. అయితే గురువుల దగ్గర నేర్చుకుంటే ఇంకా మంచిది, తొందరగా జ్ఞానోదయం కలుగుతుంది. అయితే ఇటువంటి విషయాలను మన మీడియా వాళ్ళు ఎక్కువ మంది కూడా ఇది మన ధర్మానికి, మన దేశం గొప్పతనానికి తెలిపే మంచి విషయం కాబట్టి ఎక్కువ మంది దీన్ని చూపించారు అన్నమాట. మీడియా వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు కదా. ఏదైనా తప్పు దొరికితే మాత్రం దాన్ని 1-10 సార్లు చూపిస్తారు. ఏదో విషయంగా ఎవరో ఏదో చేసిండ్రు, ఆ గురువు ఇటువంటోడు, ఈ గురువు అటువంటోడు, ఇట్లాంటివి చెప్పడానికేమో చూపిస్తారు. కానీ ఇట్లా ఒక మంచి విషయం జరిగింది అని మాత్రం చూపించారు. కాబట్టి మనకు అదృష్టం కొద్దీ నాకు తెలిసింది నేను చెప్తున్నా. మీరు వినండి, మీరు లైక్ చేయండి, మీరు 4 మందికి షేర్ చేయండి. దాంతో మనం ప్రచారం చేసుకుందాము. ఎవరో చేయాల్సిందేంది, మన భగవద్గీత గొప్పతనాన్ని మనం ప్రచారం చేసుకుందాం. అయితే ఈ సందర్భంగా మరి గురువు గారు ఏం చెప్పిందంటే 1,00,000 మందితోని ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని. అదృష్టం బాగుండి మనకు కూడా అందులో పాల్గొనే అవకాశం కలగాలని కోరుకుందాం. ఎందుకంటే అటువంటి గొప్ప విషయాలలో మనము ఏ రకంగా అయినా ఉడత సాయం చేసిందండి. రాముడికి ఏం చేస్తుందండి ఉడత, చెప్పండి? యుద్ధానికి వెళ్ళే రాముడికి ఉడత సాయం చేసిందని ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాల కింద జరిగింది చెప్పుకుంటున్నాం మనం. అంటే అంత చిన్న విషయము మనం అందులో పాల్గొండు కాదు, కనీసం ఇలా జరుగుతుందని ఒకళ్ళకి చెప్పినా కూడా మనకు పుణ్యమే. అది కూడా ఒకటి మనకు సాయం చేసిన వాళ్ళమే అవుతాం. అలాగా వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు. అట్లా దాంట్లో మనకు చదవగలిగే అదృష్టం కలిగింది అనుకోండి, అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలండి. అటువంటి తెలియడమే అదృష్టము. అంటే మనము 1,00,000 మందిలో ఒకళ్ళుగా ఉండడం అంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ జరగదు. మనం మంచి చేద్దాము అనుకున్నప్పుడు మనకు దగ్గరాక అవకాశాలు వచ్చినా కూడా మనము వాటిని స్వీకరించలేకపోతున్నాము అంటే మనకు పాప కర్మల వల్ల మనము దాన్ని స్వీకరించే ఎలిజిబిలిటీ లేదు అని అర్థం. ఇప్పుడు 1 మార్కులో పోయిందండి IAS అంటారు. ఆ 1 మార్కులో ఎందుకు పోయింది అంటే నీకు ఆ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి. అట్లనే భగవంత్ సేవ చేయడానికి కూడా మనకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. మనం పాపపు ఆలోచనలతోని అందులో ఏమైనా కొట్టేయచ్చు, కొబ్బరి ముక్కలు తెచ్చుకోవచ్చు, లేకుంటే పైసలు పూజలకు దాంట్లో డబ్బులు కొట్టేయచ్చు అనుకొని వెళ్ళే వాళ్ళకి ఇటువంటి పుణ్యకర్మాలలో పాల్గొనే అవకాశం రాకపోవచ్చు. అంటే పేరు కోసమో లేకుంటే అందరిలో చెప్పుకోవడం కోసమో అట్లా ఒకవేళ వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చి అట్లా షో చేసేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళు మంచి భావనతోని ఆ కార్యం చేస్తే అది కంటిన్యూ అవుతుంది. అంతే కదండి.
అట్లా మనము ప్రతిదాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. అయితే ఈ విషయాన్ని తప్పకుండా అందరూ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయడం నేర్చుకోండి మంచి విషయాలను. అప్పుడు మనం కూడా మంచిగా మారుతాం. మనం మంచోళ్ళమే అనుకుంటామండి. ఇప్పుడు నిన్ను ఎవరైనా తిడితే నీకు కోపం వస్తలేదా? మరి నువ్వు మంచిదాను అంటే కోపం రావద్దు అంటాడు భగవంతుడు. ఎదుటి వాడిని క్షమించే గుణం ఉండాలి మనం మంచి వాళ్ళము అంటే. అరే నీకు ఇజ్జత్ లేదా, నువ్వు ఎట్లా ఊరుకుంటున్నావు వాళ్ళు తిడుతుంటే అంటాం. అంటే ఇంకొకళ్ళని కూడా మనము చెడుగా మారుస్తున్నాం అని అర్థం దీనివల్ల. కాబట్టి ఇవన్నీ తెలవాలి. జీవితపు విలువలు అంటే భగవద్గీత చదవాలి మనం. అదండి సారాంశం. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తను తిట్టుకోకుండా చక్కగా ఈ వీడియోను లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.